హాయ్ గాయ్స్, దిస్ ఇస్ దాకా వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్రి. ఈ రోజు మన ఇంట్లో గుప్రంద మన సీరియల్ యాక్ట్ చేసినట్టు ముఖేష్ గౌడ గారు అయితే నూతనంగా సినిమాని అయితే స్టార్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఆ సినిమా గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇవ్వబోతున్నాం. అట్ ది సేమ్ టైం గుప్రంద మన సీరియల్ చూసుకున్నట్లయితే గుప్రంద మన సీరియల్ టైం చేంజ్ చేయడం వల్ల చాలా మంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం అయితే ముఖేష్ గౌడ గారు అంటే ఋషి క్యారెక్టర్ గారు లేకపోవడం కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఈ రెండు ఎందుకు ఒకే వీడియోలో చేయవలసి వస్తుందంటే ఒక రెండింటికి ఒకటే టాపిక్ అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేశారు. ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకున్నా నేను వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా గుప్రంద మన సీరియల్తో మంచి ఫేమస్ సంపాదించుకున్న హీరో హీరోయిన్లు కూడా చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. అందులో చూసుకున్నట్లయితే ముఖేష్ గౌడ గారు అయితే ఒక మంచి సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. అండ్ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన మంచి సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. అండ్ డైరెక్టర్ కూడా ఒక న్యూతన్ డైరెక్టర్ అనమాట. అండ్ యంగ్ టాలెంట్ అండ్ సపోర్ట్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక మంచి కథని నేటివిటీకి ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఒక కథను అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ముఖేష్ గౌడ్ గారు ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమా మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన స్మాల్ స్క్రీన్ అంతమంది అలరించిన ఆయన బిగ్ స్క్రీన్ లో అంతమంది అలరించగలరా లేదా అనే విషయం గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. అండ్ అంతమంది అలరించగలరా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయని అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ఈ సీరియల్ చూసిన వాళ్ళు చాలా మందికి అది గుప్రంద మన సీరియల్ చూసిన వాళ్ళు కేవలం ముసలి వాళ్ళు మాత్రమే కాకుండా అండ్ యూత్ కూడా చాలా మంది ఎక్కువ చూడడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ అనేది వస్తాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మూవీ డైరెక్టర్ గారు అయితే మాత్రం రీసెంట్ గా చేసిన మూవీస్ అంటే మూవీ అప్డేట్స్ ఇవ్వడం కోసం అయితే ఇన్స్టాగ్రామ్ లో అయితే కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో అప్లోడ్ చేసిన వీడియోలో చూసుకున్నట్లయితే చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ యాడ్ చేస్తున్నట్టు. అండ్ గుప్రంద మన సీరియల్ చూసుకున్నట్లయితే రవిశంకర్ క్యారెక్టర్ అనేది చాలా ఎక్కువ చూపించకుండా చాలా కామ్ గా చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే గుప్రంద మన సీరియల్ చూసుకున్నట్లయితే ఆ ఋషి అనే క్యారెక్టర్ ని యూజ్ చేసుకుని ఇంకా సీరియల్ అనేది ఇంకా బాగా రన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ ఆడియన్స్ లో మాత్రం చాలా అసంతృప్తి అయితే కలుగజేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే గుప్రంద మన సీరియల్ టైం చేయడం అనేది చాలా మందికి నచ్చలేదు. అండ్ మోస్ట్లీ చెప్పండి, మనం చేసిన పాత వీడియోలు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేసి గుప్రంద మన సీరియల్ చేంజ్ చేయొద్దు అని చాలా మంది అయితే రిక్వెస్ట్ చేశారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ ని ఎక్కువగా అయితే హట్ చేసిన ఇప్పుడు గుప్రంద మన సీరియల్ మళ్ళీ అలరించగలదా లేదా అనేది చూడాలి. అండ్ గుప్రంద మన సీరియల్ అయితే మాత్రం ముఖేష్ గౌడ గారు అయితే కనిపించట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ముఖేష్ గౌడ గారు అయితే కంప్లీట్ గా సినిమా మీద డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్స్ ఇవ్వడం వల్ల అయితే అండ్ కంప్లీట్ గా ముఖేష్ గౌడ గారు అయితే చాలా సీన్స్ లేకుండానే సీరియల్ చూసుకున్నైతే ఇంకా పాసిపోద్ది. అండ్ ఇంకా ముఖేష్ గౌడ గారి సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా అనేది ఒక మంచి ఓపెనింగ్స్ తో అయితే రాబోతుంది. అండ్ ఆ డైరెక్టర్ గారికి అండ్ మూవీ టీమ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్రి. బాయ్, జై హింద్.